హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు పైన దేవుడికి ప్రార్థన చేశారు. కానీ నేటి క్రైస్తవులు పైన దేవుడికి కిందన్న కుమారుడికి పరిశుద్ధాత్మ కూడా ప్రార్థన చేస్తున్నారు. కానీ యేసువారు ఏం చేశారు? కేవలం పైన దేవుడికి మాత్రమే, తండ్రి అయిన దేవుడికి మాత్రమే ప్రార్థన చేశారు. మరి బైబిల్లో ఉన్న నూతన నిబంధనలు చూసినట్లయితే మార్కు సువార్త 1:35 ఆయన పందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండాడు. ఆయన చాలా చీకటిగానే లేచి వెళ్ళిపోయి తెల్లవారుతుండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. క్రైస్తవ సోదరులారా, మీరు నిజంగా క్రీస్తును అనుసరించేవారైతే తండ్రి దేవుడికి మాత్రమే ప్రార్థన చేయాలి.